పైనాపిల్ జింజర్ జ్యూస్. పైనాపిల్ జింజర్ జ్యూస్. సో ఇందాకే అడిగాను డ్రింక్స్ ఏం తీసుకోవచ్చు అని. ఏమంటారు మామూలుగా డీటాక్స్ డ్రింక్స్ తీసుకొచ్చాను. సో పైనాపిల్ కూడా ఒక మంచి డీటాక్స్ లాగానే పనిచేస్తుంది. సో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పైనాపిల్తో పాటు మనము కీరా కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో కొద్దిగా అల్లం తీసుకోవచ్చు అండ్ లైట్గా కొన్ని ఇంగ్రీడియంట్స్. నిజంగానే అప్పుడప్పుడు ఇటువంటి డ్రింక్స్, డీటాక్ డ్రింక్స్ అంటే ఎవ్రీ డే తాగాలి అంటారు, బట్ ఇలాంటి డ్రింక్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనము వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఇలా యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ దట్టు ఈ 5 days ఏదైతే ఉంటుందో ఇలాంటి డ్రింక్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా మనకు దాల్చిన చెక్క కానీ మేతి కానీ ఎక్కువగా యూజ్ చేయం డ్రింక్స్లో. బట్ ఇది డ్రింక్స్లో యూజ్ చేయడం వల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవ్వకుండా ఉంటుంది, ముఖ్యంగా క్రాంప్స్ని తగ్గిస్తుంది. ఓకే, సో నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, ఆ కాంబినేషన్ అయితే. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. సో ఫస్ట్ పైనాపిల్. సో ఎప్పుడైనా సరే మనము వైటమిన్ సి ఉన్నదైతే ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, సో దట్ బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే సేమ్ కీరా కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనము 6 meals తీసుకోవాలి అని చెప్తాం కదా, అందులో 3 వచ్చేసి నార్మల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. రిమైనింగ్ 3 వచ్చేసి మనం ఎక్కువగా డ్రింక్స్ గానే ప్రిఫర్ చేస్తే బాడీ కొంచెం రీహైడ్రేట్ అవుతుంది. అలాగే కీరా. సో యూజువల్గా డైట్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ డ్రింక్సే ప్రిఫర్ చేస్తారు, అంటే లిక్విడ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును. ఓకే, సో నెక్స్ట్ 1 స్పూన్ అల్లం, కాబట్టి కొద్దిగా లైట్గానే వేసుకుంటాం కదా ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, అలాగే కొంచెం మెంతులు కూడా. ఓకే, సో దీనివల్ల మనకు క్రాంప్స్ అనేది చక్కగా తగ్గుతుంది ఫస్ట్ థింగ్. అండ్ అలాగే జీరా. ఓకే, సో పీరియడ్స్ ముందు కూడా చాలా మందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది, అదొక సిమ్టమ్ లా చూపిస్తుంది. అండ్ అలాగే ఆ 5 daysలో కూడా వాళ్ళకి ఎక్కువగా బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు తీసుకునే ప్రతి డ్రింక్లో కూడా జీరా అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఓకే, అండ్ అలాగే సోంపు పౌడర్ కూడా. సో ఇదైతే నిజంగానే వెరీ ఇంపార్టెంట్, ఆ ఫ్లేవర్ కోసం కావచ్చు, ఆ డైజెషన్ ప్రాసెస్ కోసం కావచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఫైనల్లీ దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్క మ్యాక్సిమం యూస్ చెయ్యరు పీరియడ్స్ టైంలో, బట్ ఇది యూస్ చేయడం వల్ల మన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా బ్యాలెన్స్గా ఉంటుంది బాడీలో. సో అండ్ దాంతో ఏమవుతుందంటే ఆ తర్వాత కూడా మన సైకిల్ అనేది రెగ్యులర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. సో తర్వాత కొంచెం థిక్గా ఉంటే మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ యాడ్ ఆన్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో యూజువల్గా రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అంటే ఎటువంటి ఫుడ్స్ అనేవి మనము డైలీ తీసుకుంటూ ఉండాలి? సో ఫస్ట్ థింగ్ మన ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐరన్కి సంబంధించినప్పుడు చక్కగా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్తో పాటు యాడ్ ఆన్గా మనము ఐరన్ రిచ్ ఫుడ్ కానీ లేదంటే ఎక్కువగా వెజిటేబుల్స్, సాలడ్స్ లాగా ప్రిఫర్ చేస్తే మనకు హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చక్కగా జరుగుతుంది. అండ్ దాంతో మన మెన్సెస్ కూడా సరిగ్గా ఉంటాయి, సైకిల్ అనేది చక్కగా ఉంటుంది. ఓకే, ఓకే పల్లవి, సో మరి ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్యా పైనాపిల్ జింజర్ జ్యూస్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పైనాపిల్ జింజర్ జ్యూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పైనాపిల్ జింజర్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, సోంపు పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. పైనాపిల్ జింజర్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు, కీరా ముక్కలు, అల్లం ముక్కలు, మెంతులు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వడగొట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పైనాపిల్ జింజర్ జ్యూస్ రెడీ.